ఈరోజు కూడి వచ్చిన మనకే కాదు కానీ మన ముందున్న మన పితరులు వారిని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వారంట యెహోవాని అనుసరించటానికి వారు దుఃఖించిరి అని రాయబడి ఉంది. ఎవరిని అనుసరించటానికి వారు దుఃఖపడుతున్నారు? దేవుని యొక్క మాటను అనుసరించి నడవటానికి వారు దుఃఖపడుతున్నారు, బాధపడిపోతున్నారు. ఒకసారి చూడండి, చదవండి. సమూయేలు మొదటి పుస్తకము 7వ అధ్యాయము 2వ వాక్య భాగం. 7:2 సమూయేలు మొదటి పుస్తకం. ఇశ్రాయేలీయులందరూ, అదిగో ఒక్కరా ఇద్దరా? అందరూ దేవునిని ఎరిగి సున్నతి పొందిన వారందరూ. ఒక విధంగా మనకు అర్థం కావాలి అంటే బాప్తిసం పొందుకున్న వారందరూ కూడా ఇశ్రాయేలీలు అందరూ యెహోవాను అనుసరింప దేవుడైన యెహోవాని అనుసరించటానికి దుఃఖించుచున్నారు అని రాయబడి ఉంది. ఏమిటి వీరికి దుఃఖం? దేవుడు చెప్పిన విధంగా నడవటానికి వీళ్ళకి బాధగా ఉందంట. మరి దేవుడు నాకు కావాలి, దేవుడు అంటే నాకు ఇష్టం అని చెప్తున్నారు కదా. మరి ఇన్ని మాటలు చెప్పే మనము దేవుడు చెప్పిన విధంగా నడవటానికి ఎందుకు మనం బాధపడిపోతున్నాం? ఆ రోజు ఇశ్రాయేలు జనాంగమే కాదు, ఈరోజు యేసు యొక్క రక్తంతో కడగబడిన ఆయన పిల్లలుగా మనం కూడా బాధపడుతున్నాం. ఇబ్బందిగా ఉంది, దుఃఖంగా ఉంది, నడవటానికి చాలా ఇబ్బందిగా నడుస్తున్నాం. అవునంటారా కాదంటారా? ఇబ్బందిగానే నడుస్తున్నాం. కొన్ని విషయాలు భయపడిపోతున్నాం. అలా నడవటం వల్ల మనకి ఏమి దొరుకుతుంది, లేకపోతే అలా నడవటం వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి అని అధైర్యపడిపోతున్నాం, కృంగిపోతున్నాం, భయపడిపోతున్నాం. చివరికి నడవటానికి ఇష్టము లేని వారిగా ఉండిపోయాం. ఆ రోజు మన పితరులను చూసి అదేంటి, అన్ని కార్యాలు చూశారు కదా, యేసు ప్రభును అనుసరించి నడవటానికి ఎందుకు వారు దుఃఖపడుతున్నారు అని మనం ప్రశ్నించుకుంటూ ఉన్నాం. ఈరోజు మనకు కూడా అదే పరిస్థితి. మన ఇష్ట ప్రకారం నడవటానికి మనం ఇష్టపడుతున్నాం, కానీ దేవుడు చెప్పిన విధంగా నడవటానికి ఎవ్వరూ సంతోషంగా లేరు. చెప్పండి, దేవుడు చెప్పిన అన్ని విషయాలు నడవటానికి మనకి మనస్ఫూర్తిగా అంగీకరించి నడుస్తామా? నడుస్తామా? విడిచిపెట్టమని అన్ని విడిచిపెట్టగలమా? ఉండవు. బాధ. ఎందుకు మరి ఈ విధంగా మనం బాధపడిపోతున్నాం? ఎందుకు భయపడిపోతున్నాం? చూడండి, బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో చక్కని మాట. ఎనభై 84వ కీర్తన 5వ వాక్య భాగాన్ని ఒకసారి చూస్తే, ఆ దుఃఖము, ఆ బాధ మనలో నుంచి పోవాలి అంటే మనం ఏం చేయాలో మనకు అర్థం కావాలి. చదవండి, కీర్తన 84:5. నీ వలన, దేవుని వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఇప్పుడు దేవుని యొద్ద నుంచి మనం బలం పొందుకోవాలి. బలం పొందుకున్న మనుషులు ధన్యులు అని చెప్పాడు. ఎవరి దగ్గర నుంచి బలం పొందుకోవాలి? దేవుని యొద్ద నుంచి బలం పొందుకున్న మనుషులు ధన్యులు. ఎందుకు ధన్యులు? యాత్ర చేయు మార్గములు, వారు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారికి అతి ప్రియముగా ఉంటాయి. ఎవరికి ఇష్టంగా ఉంటాయి అంటే, ఈ యాత్రలో ఆ మార్గాలు ఎవరికి సంతోషాన్ని కలుగు చేస్తాయి అంటే, దేవుని యొక్క బలాన్ని ఎవరైతే పొందుకుంటారో వారు దేవుడి చెప్పిన విధంగా నడవటానికి వారు ఎప్పుడు కూడా భయపడరు. వారి యాత్ర చేయు మార్గాలన్నీ వారికి ఎలా ఉంటాయి? చాలా ఇష్టంగా ఉంటాయి. మనకు బాధ కలిగిస్తున్నాయి కదా. మనం ఎందుకు ఇష్టంగా దేవుని అనుసరించలేకపోతున్నాము అంటే, దేవుని యొక్క బలాన్ని మనం పొందుకుంటే అప్పుడు ఆనందంగా మనం నడవగలం. దేవుని బలం పొందుకోకుండా మన బలాన్ని ఉపయోగించి ఏదో మనం నడుద్దాము అనుకుంటే ఆయన చెప్పిన మార్గాలు మనకు కష్టంగా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటాయి, అయిష్టంగా ఉంటాయి. అందుకు దేవుడి వాక్యం చెప్తుంది, దేవుని బలము పొందుకున్న మనుషులు ధన్యులు. ఏమిటి ధన్యత? వారు యాత్ర చేయు
మార్గాలన్నీ మన యాత్రికులము పరదేశులము అని బైబిల్ చెప్తుంది. మనం ఈ భూమి మీద యాత్ర చేసే ఈ యాత్ర మార్గాలన్నీ కూడా చాలా ఇష్టంగా ఉంటాయి వారికి. ఎందుకు అంటే దేవుని శక్తిని పొందుకున్నారు కనుక దేవుడు ఏం చెప్తే ఆ విధంగా ఉండటానికి వారు చాలా ఆనందంగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే దేవుని యొక్క బలాన్ని శక్తిని మనం పొందుకోలేదు. మన శక్తి మన బలంతో నడవాలనుకుంటున్నాం కనుక లోకంలో ఈరోజు కొన్ని విడిచిపెట్టాలంటే మన వల్ల అవ్వటలేదు, కొన్ని సహించాలంటే మన వల్ల అవ్వటలేదు. ఇలా దుఃఖపడుతూ బాధపడుతూ సనుక్కుంటూ గొనుక్కుంటూ ఆ దేవుని మార్గంలో నడిచే వారందరూ కూడా దేవుని శక్తి పొందుకోలేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా బాధపడుతున్నాం, ఇంకా దుఃఖపడుతున్నాము అంటే దేవుడి బలాన్ని పొందుకోలేదు. కానీ ఇక్కడ చెప్తారు దేవుని బలం పొందుకుంటే ఖచ్చితంగా వారి యాత్ర మార్గాలన్నీ కూడా అతి ప్రియములు, చాలా ఇష్టంగా ఉంటాయి. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు భూమి మీద, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో యేసు ప్రభుతో ఉన్న శిష్యులందరూ కూడా యేసు ప్రభువును బట్టి చాలా బలంగా పరిచర్య చేసేవారు. ఆయన పక్కన ఉంటే వారు కొండంత ధైర్యం, ఆయన ఉన్నాడు మన పర్వాలేదు అని అన్ని విషయాల్లో ఆయన పక్కన ఉన్నాడు కదా ఆయన చూసి వారు బలంగా తన పరిచర్యలో ముందు కొనసాగుతూ వచ్చారు. ఎంత బలము ఎంత ధైర్యము వారికి అంటే ఒక సందర్భంలో యేసు ప్రభును పట్టుకొనటానికి జన సమూహము సైనికులు అందరూ కూడా యేసు ప్రభుని పట్టుకొనటానికి ఒక ప్రదేశంలోనికి వచ్చారు. వచ్చినప్పుడు పేతురు యేసు ప్రభుని పట్టుకొనటానికి ఎవరైతే వచ్చారో వారి పట్ల ఎలా ప్రవర్తించాడు అంటే తన దగ్గరున్న కత్తి తీసుకొని ఆ ప్రధాన యాజకుడి యొక్క దాసుడి యొక్క చెవిని కట్ చేసేసాడు, నరికేశాడు. చెవి ఊడి కింద పడిపోయి. ఏమిటి ధైర్యం? దేని బట్టి ధైర్యం? యేసు ప్రభుని పక్కనున్నాడు అనే ధైర్యం. యేసు పక్కనున్నాడనే ధైర్యాన్ని బట్టి అతని చెవి నరికి వేశాడు. వెంటనే యేసు ప్రభు నీ కత్తిని వరలో పెట్టు అని చెప్పి మరలా చెవిని తీసి అతనికి అంటించేశాడు. పెట్టుకోగానే మరి చెవి యథావిధంగా మామూలు చెవిగా మారిపోయినట్లుగా మనం చదువుకున్నాం. అదే యేసు ప్రభు ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయారో యేసు ప్రభు వారందరూ పిరికివారిగా భయపడుతూ పారిపోవటం ప్రారంభించారు. అవునా? యేసు ప్రభు ఎప్పుడైతే శిలువలోకి వెళ్ళిపోయారో, యేసు ప్రభు ఎప్పుడైతే సమాధి చేయబడ్డాడో, యేసు ప్రభు ఎప్పుడైతే 3వ దినాన ఆయన తిరిగి లేచి 40 దినాల తర్వాత ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోయాడో వీరందరూ భయాభ్రాంతులైపోయారు. యేసు ఉన్నంత వరకు ధైర్యంగా ఉంది. ఆయన ఏం చెప్పమంటే ఆ పని ఆనందంగా చేసేవారు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవారు. వలలు వెళ్ళమంటే వలలు విడిచిపెట్టారు. దేనికి సందేహించకుండా వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అన్నదమ్ములు విడిచిపెట్టారు, అక్కజెల్లులు విడిచిపెట్టారు. అందరూ విడిచిపెట్టి ప్రభువా నువ్వేం చెప్తే అలానే వస్తామని ఆ మార్గాలన్నీ ఎంతో ఆనందంగా ప్రియముగా ఎంచుకొని వారు ముందుకు నడిచారు. తీరా యేసు ప్రభు వెళ్ళిపోగానే వీళ్ళు భయపడిపోయారు, పారిపోయే పరిస్థితి, దేవుడు వద్దన్న పని చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అందుకు యేసు ప్రభు అన్నాడు సందర్భంలో, చూడండి మీ బైబిల్ గ్రంథాన్ని అపోస్తుల కార్యాలు ఒకసారి చూస్తే యేసు ప్రభు ఏమన్నాడో మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వాక్య భాగము. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 1వ అధ్యాయము 8వ వాక్య భాగము. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు వరకు ప్రార్థన చేయమన్నాడు. నా వైపు చూడాలి. యేసు ప్రభు నేను వెళ్ళిపోతాను, నా సమయం అయిపోయింది, నేను తండ్రి యొద్దకి నేను ఆరోహణమై వెళ్ళిపోతాను అని యేసు ప్రభు శిష్యులతో మాట్లాడారు. మాట్లాడగానే అందరూ కన్నీరు కార్చారు, ఏడ్చారు. ఆయన వెళ్ళిపోతాడనగానే భయం వేసింది. ఆయన ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ముందుకు కొనసాగారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను
వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు. ఎప్పుడు యేసుప్రభు వెళ్ళిపోతాను అని చెప్పారో వెంటనే శిష్యులు చాలా బాధ వేసింది, భయం వేసింది కూడా. అప్పుడు యేసుప్రభు వారికి ఒక సందర్భంలో వారికి చెప్తున్న సలహా ఏమిటి అంటే, ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు శక్తి పొందుకుంటారు, కనుక మీరు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి అని వారికి సలహా ఇచ్చాడు. ఈరోజు ఇప్పటి వరకు నేను మీతో ఉన్నాను, నేను మీ మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాను. మరలా మీరు శక్తి పొందుకుంటేనే నా మార్గాలన్నీ మీకు ఆనందకరంగా ఉంటాయి. మీరు శక్తి పొందుకోకపోతే మీరు నేను చెప్పిన విధంగా ఎక్కడ నడవలేరు, కనుక మీరు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు యేసుప్రభు. అప్పుడు వీరు అప్పటి వరకు భయపడిపోతూ ప్రభు చెప్పిన విధంగా నడిస్తే ఎవరేమంటారోనని ఆ మార్గాలు నడవటానికి భయపడిపోయారు. యేసుప్రభు ఎప్పుడు చెప్పారో వారు మేడగదిలోనికి వెళ్ళి ఎన్ని దినాలు ప్రార్థన చేశారు? ఎన్ని రోజులు? 10 రోజులు ప్రార్థన చేశారు. దేని కొరకు వీళ్ళు ప్రార్థన చేశారు? ఇప్పుడు శక్తి కావాలి, బలం కావాలి. ప్రభు నువ్వు అప్పగించిన నీ మార్గాలు మేము నడవాలి అంటే మా బలంతో అయితే మేము ఏ పని చేయలేము, నీ శక్తి కావాలి అని ప్రార్థన చేశారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేశారో వీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత మీరు లేఖనాలను గమనిస్తే వారు ముందున్న యాత్ర మార్గాలన్నీ కూడా వారికి ఎలా ఉన్నాయి? చాలా ప్రియంగా, ఇష్టంగా ఉన్నాయి. ముళ్ళ తుప్పల్లో కూడా మంచి పూల పాన్పులాగా నడుచుకుంటూ ప్రయాణం చేశారు. హతసాక్షులు అవ్వటానికి భయపడలేదు, ఏం చేస్తారనే భయపడలేదు. ఆనందంగా గంతులు వేసుకుంటూ ఆ మార్గాలు వారు నడిచారు. కారణం ఏమిటి అంటే వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. వారు ఈరోజు యాత్రా మార్గాలు మనకి బాధ కలిగిస్తున్నాయి. ఆ మార్గాలు నడవాలంటే మనకి ఇష్టం అనిపించటం లేదు. కానీ ఎప్పుడు మనకి ఇష్టంగా ఉంటుంది? ఈరోజు దేవుడిచ్చిన ఈ రక్షణ మార్గాల్లో ఆయన నడవమన్న విధంగా ఆనందంగా ఎవరు నడవగలరు అంటే దేవుడి యొక్క శక్తిని పొందుకున్న వారు మాత్రమే. దేవుడి శక్తిని పొందుకోనంత కాలం నువ్వు భయపడుతూనే ఉంటావు, నువ్వు నడవలేవు. అన్నీ ప్రభు ఎలా నడవమన్నాడు, ఎలా చేయమన్నారు, అది విడిచిపెట్టమన్నారు, ఇది విడిచిపెట్టమన్నారు, బోల్డ్ బాధ మనకి. అందుకే ఇశ్రాయేలు జనాంగం అంట యెహోవాని అనుసరించడానికి వారు దుఃఖించిరి అని చదువుకున్నాం. ఎందుకు బాధ ఆయన అనుసరించడానికి? వాళ్ళ బలాన్ని ఉపయోగిస్తే మనం ఏమీ కూడా ప్రభు కొరకు మన ముందుకు ఒక్క అడుగే వేయలేం. దేవుడు విడిచిపెట్టమన్నది మనం విడిచిపెట్టలేం, ఆయన నడవమన్న మార్గాల్లో మనం నడవలేం కూడా. బాధ ఉంటుంది, కష్టంగా, ఏది మార్చమన్నా మార్చడానికి ఇష్టం లేదు. ఇంటి దగ్గర పిల్లలని ఏదైనా చేయమంటే వారికి ఇష్టం లేనిది ఏ విధంగా చేయటానికి వారు ఇష్టపడరో మనం కూడా దేవుడు చెప్పినది చేయటానికి మనము ఇష్టపడం. అది ఇష్టపడాలి అంటే దేవుడి వాక్యం చెప్తుంది, మీరు బలాన్ని పొందుకోవాలి, మీరు శక్తిని పొందుకోవాలి. అందుకు అప్పుడు మీ యాత్ర మార్గములన్నీ ప్రియములుగా ఉంటాయి, ఇష్టంగా ఉంటాయి. మరి మనందరం కూడా నిజంగా ప్రభు యొక్క ఉపదేశం వింటున్నాం కదా, ఎంతమంది ఆనందంగా దాన్ని అనుసరిస్తున్నామో ఒకసారి గమనించండి. లేదన్నా అనుసరించడానికి మాకు కొన్ని సందర్భాల్లో బాధగా ఉంది, అనుసరించాలంటే మాకు అన్ని విషయాలు ఇష్టంగా లేదు, కొన్ని బాధతోనే అనుసరిస్తున్నాం, కొన్ని అనుసరిస్తున్నామని చెప్పి మేము అనుసరించలేకపోతున్నాం. కారణం ఏమిటి అంటే శక్తి బలము లేని బలహీనులు. బలం లేకపోతే చూడండి, యేసు ప్రభు ఉన్నంతసేపు ఆయన చూసుకొని ధైర్యం ఉంది, యేసు ప్రభు వెళ్ళగానే వెళ్ళిపోయారు. మేము నడవలేము, మేము ఈ పరిచర్య చేయలేము, ఒక్క అడుగు ముందుకు వేయలేమన్నారు. అదే పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడగానే వారు ఏది ఎదురొచ్చినా మేము వెనకడుగు వేయమని చెప్పారు. హతసాక్షులు అవ్వటానికి ఇష్టపడ్డారు. రాళ్ళుతో కొట్టిన అన్నీ కూడా వారికి ఆనందంగానే ఉన్నాయి. అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎవరు ఉమ్మి వేసినా, ఎవరు చులకనగా చూసినా ఏది లక్ష్య పెట్టలేదు. కారణం దేవుని యొక్క శక్తితో నింపబడ్డారు. ఈరోజు చిన్న మాట అంటే
చిన్న అవమానం అయితే మనం ఉండలేం కదా, ఎవరి చిన్న మాట అంటే మనం సహించలేం కదా. కానీ అన్నీ సహించుకొని అవన్నీ బలవంతంగా కాదు, అవన్నీ ఎలా ఉంటాయి అంటే ఆనందంగానే ఉంటాయి. లాస్ట్ టైం అమ్మ గురించి నేను చెప్పాను. ఎన్ని నిందలు వచ్చినా తన కుమారులు ఇంట్లో నుంచి ఆ మార్గంలో నడిస్తే ఇంట్లోకి వద్దు అని చెప్పినా కూడా అది బాధగా ఆనందంగా తీసుకుంది. అలాంటి వారికి బాధ అనిపించదు. ఆయన యాత్ర మార్గాలన్నీ వారికి ఆనందమే. వద్దన్నా, నువ్వు పెట్టినా పెట్టకపోయినా, అవమానించిన, హేళన చేసినా సరే ఎక్కడ కూడా ఆ మార్గాలు వారికి కష్టంగా ఉండవు. హల్లెలూయా స్తుతి మహిమ అనుకుంటూ ముందుకు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయింది. మనకు చూడండి యాత్ర మార్గం మనకి ఎంత బాధగా ఉందో. ఇది మనం ఎలా అవుతుంది, ఇవన్నీ మనం ఎలా విడిచిపెట్టుకోగలం? ఈ బంధువులు, ఈ బాగారులను ఎవరిని విడిచిపెడతాం మనం? ఏది విడిచిపెట్టాం. నడవటానికి చాలా బాధగా ఉంది. కానీ వారు నడిచింది ఎలా అంటే దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు. గమనించండి, శక్తిని పొందుకున్నవాడు భయపడ్డాడు. శిష్యులు క్లియర్గా మీకు కనిపిస్తుంది. శిష్యులు దేవుని శక్తిని పొందుకోకముందు ఎలా ఉన్నారు, యేసు ప్రభుతో ఉన్నంతకాలం ఎలా ఉన్నారు, యేసు ప్రభు వెళ్ళిపోగానే ఏ విధంగా అన్ని విడిచిపెట్టి మరలా తన పనులు తను వెళ్ళిపోయారు. మరలా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగానే మరలా నిలబడ్డారు. దేవుడు అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్చారు. మనందరం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అలా సంపూర్ణంగా ఉండాలి మనం కూడా. అందుకు మన చదివిన భాగంలో ఏం చదివాం? నీ వలన బలమునందు మనుష్యుడు ధన్యుడు. అది ధన్యత. గొప్ప ధన్యత ఏంటి అంటే ఆనందంగా దేవుడు మార్గాలు నడుస్తాం. ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క బలం పొందుకుంటే ఆనందకరంగా ఉంటుంది ఈ ఆత్మీయ జీవితం. ఎప్పుడు బాధ, ఇదేం ప్రార్థన, ఇదేం దేవుడు, ఇదేం పరిస్థితి ఎప్పుడు మనసులో రాదండి. ఎన్ని పరిస్థితులు రానివాడు, ఎన్ని రకాలుగా ఉప్పినలాగా మన మీద పడ్డా కూడా సరే, అసలు దేవుని గురించిన ఆనందమే ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వారు దుఃఖపడరు, బాధపడరు, చింతపడరు, అధైర్యపడరు. అంత ఆనందంగా ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. మనం అన్నిటికీ భయపడిపోతున్నాం. ఏమి లేదు మనలో, దేవుని యొక్క బలం లేదు, మన బలం ఉంది. మన బలం దేనికి పనికిరాదు. ఇది ఈ బలంతో ఎవరిని దడిపిస్తాం, దేని బెదిరిస్తాం మనం? దేవుని బలంతో అయితే ఏవి కూడా వారి ముందు నిలబడ. దేవుని యొక్క శక్తిని ఎలా పొందుకుంటాం? ఒకటి, మొదటిది పరిశుద్ధాత్మని సహాయము ద్వారా మన బలాన్ని పొందుకుంటాం. ఒకటి. రెండవది చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్య భాగము. 16:9 2వ దినవృత్తాంతాల గ్రంథము. తన ఎడల యథార్థ హృదయము కలవారిని, చూడండి, యథార్థ హృదయము కలవారిని బలపరచుటకై, బలపరచడం, వాళ్ళకి బలాన్ని ఇవ్వటానికి. యెహోవా ఎవరికి బలాన్ని ఇవ్వాలంట? యథార్థ హృదయం. యథార్థంగా ఎవరైతే ఉన్నారో వారిని బలపరచటానికి, వారి బలవంతులుగా చేయటానికి యెహోవా కన్నులు లోకమందంతటా సంచారం చేయుచున్నవి. లోకమంతా సంచారం చేస్తున్నాయంట. లోకమంతా తిరుగుతున్నాయి అంట. దేవుని కళ్ళు ఎవరి కొరకు తిరుగుతున్నాయి? ఎవరి కొరకమ్మా? యథార్థవంతులు కావాలి. యథార్థవంతులు కనిపిస్తే ఏం చేస్తాడు ఇప్పుడు దేవుడు? చెప్పండి, ఇవన్నీ ఏం చదువుతున్నారు కదా, మళ్ళా చదవండి అయితే వాక్య భాగాన్ని. తన ఎడల యథార్థ హృదయము కలవారిని, యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై. అది యథార్థ హృదయులు దేవుడు కనిపిస్తే దేవుడు ఏం చేస్తాడు? వారిని బలపరుస్తాడు. ఆయన బలంతో నింపుతాడు ఆయన్ని. అలా చూస్తున్నాడంట. దేవుని కళ్ళు అంట భూ సంచారం చేస్తున్నాయంట.
ఈరోజు మన సంఘం ఎదుగుతూ పెద్దదైనా కూడా దేవుడు ఎవరిని ఎదుగుతున్నాడు? ఎవరు యథార్థంగా ఉన్నారో వారికి నేను బలాన్ని ఇస్తా, వారిని ఆత్మతో నింపుతాను, వారి శక్తిని ఇస్తాను, వారి బలవంతులుగా నేను మారుస్తాను. చూడు, దేవుడు చెప్పే మాటలు మనం గమనించగలిగితే ఎందుకు దేవుడు అంత పరిశీలన చేస్తున్నాడు? ఒకవేళ మనుషుల ఎదుట మనం యథార్థంగా కనపడవచ్చు, దేవుని దృష్టికి యథార్థవంతులుగా కనిపించే వరికి దేవుని కన్నులంట వెతుకుతూనే 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 ఉన్నాయి. నిన్ను నన్ను మనందరిని వెతుకుతున్నాయి కళ్ళు. నేను ఎవరిని బలపరచాలి, మనం ఎవరు బలం పొందుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇప్పుడు యథార్థంగా ఉండాలి. మనం బలం పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. బలం పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో మనం దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. యథార్థత కానీ ఒకవేళ క్రైస్తవ జీవితంలో కానీ యథార్థత ఒకవేళ లోపము కనిపిస్తే భయంకరమైన నష్టం ఉంది. యథార్థంగా లేకపోతే ఏమైపోతుంది అనుకుంటున్నాం? యథార్థతలో నుండి యథార్థంగా లేకుండా ఒకవేళ యథార్థతలో నుంచి తప్పిపోతే దుష్టుడు లోపలికి ఎంటర్ అయిపోతాడు. ఏ విషయంలో యథార్థత తప్పిపోయావో దేవుడు చెప్తూ ఉండగా, దేవుని యొక్క ఉపదేశం వస్తూ ఉండగా అన్ని విషయాల్లో యథార్థంగా ఉండాలా? కొన్ని విషయాలు యథార్థంగా ఉండాలా? అన్ని విషయాల్లో యథార్థంగా ఉంటేనే దేవుడు తన శక్తితో నింపుతాడు. మరి అన్ని విషయాల్లో యథార్థంగా, కొన్ని విషయాల్లో కానీ ఒకవేళ యథార్థత తప్పితే ఈరోజు ఆ తప్పిన పరిస్థితిలో నుంచి దుష్టుడు ప్రవేశిస్తాడు నీ జీవితంలోకి. ఎందుకు ఈరోజు క్రైస్తవులుగా బలవంతులు అని దేవుడు చెప్తే ఎందుకు క్రైస్తవులుగా మన బలహీనులుగా ఉంటున్నాం? ఎందుకు కన్నీరు, ఎందుకు దుఃఖం, ఎందుకు అవమానాలు, నిందలు, బాధలు అంటే ఎప్పుడైతే యథార్థతను కోడిపోయామో దుష్టుడు మనలోకి ప్రవేశిస్తాడు. అన్ని విషయాలు యథార్థంగా ఉన్నావు, కానీ ఒక్క విషయంలో యథార్థత తప్పినా ఆ మార్గంలో నుంచి వాడు ఎంటర్ అయిపోతాడు. మన జీవితంలోనికి అపవాది రావటానికి ఏ విషయంలో నువ్వు యథార్థంగా లేవో ఆ మార్గంలో నుంచి వాడు ఎంటర్ అయిపోతాడు. మీకు అర్థం కావటానికి ఒక విషయం చెబుతా. ద గ్రేట్ చైనా వాల్. చైనా వాల్ తెలుసా? గోడ చాలా పెద్దది. చైనా దేశానికి శత్రువులు ఆ దేశంలోనికి ప్రవేశించుకోకుండా పెద్ద గోడ ఒకటి, మన ప్రహరీ అంటాం కదా, అలా పెద్ద వాల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు. అది ఎంత బలమైంది అంటే శత్రువులు ఎవరూ కూడా దాన్ని పడగొట్టుకొని లోపలికి రాలేని విధంగా ఆ గోడని చైనా ఆ బోర్డర్లో వారు ఒక గోడని నిర్మాణం చేశారు. ఎందుకు నిర్మాణం చేశారని చెప్పాను? ఈ చైనా దేశంలోనికి ఏ శత్రువు కూడా ప్రవేశించకూడదు అని. అయితే కొన్ని సంవత్సరాలు గడిచింది, కొన్ని వందల సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఈ చైనా దేశంలోనికి కొంతమంది వ్యక్తులు ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ కొండల్లో ఉండేవారు కొంతమంది, ఆ కొండ జాతీయులు ఈ చైనాలోకి ప్రవేశించారు. అయితే చైనా దేశస్తులు, ఆ అధికారులు, నాయకులు, అదేంటి మనం ఎంత పగడ్బందీగా వాళ్ళు కట్టాం కదా గోడని, అసలు ఈ శత్రువు ఎలా మన దేశంలోకి ప్రవేశిస్తున్నాడు అని తెలుస్తుంది కదా. లోపల ఎంటర్ అయిపోతున్నప్పుడు అసలు ఈ దేశంలోకి వీరు ఎలా వచ్చారు అని పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈరోజు అమెరికాకి వెళ్ళాలి అంటే కొంత ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని బట్టి అమెరికాలోనికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత వారికి ఇచ్చిన టైం దాటగానే వారిని అమెరికాలో నుంచి బయటికి పంపించి వేస్తారు. అయినా కూడా అమెరికాలో
ఏ విధమైన గవర్నమెంట్కి తెలియకుండా దాక్కున్న కొంతమంది దొంగలు కూడా ఉన్నారు. మన దొంగనే అనాలి. మన దృష్టిలో ఎవరిదో దోచుకున్నాడు కాకపోయినా ఆ దేశానికి వాడు ఎవరు? దొంగ. నాకు తెలిసిన వారు కూడా కొంతమంది ఉన్నారులేండి. అయితే వెళ్ళారు, దానిలో వీసా టైం అయిపోయినా కూడా వారు ఆ దేశంలో నుంచి రాకుండా ఆ దేశంలోనే ఉండిపోయారు. వాళ్ళు పోలీసులు దృష్టి పడకుండా, గవర్నమెంట్ దృష్టికి పడకుండా వారు అక్కడే చలామణి అవుతున్నారు. తీరా కొద్ది సంవత్సరాల తర్వాత వారు కూడా పరిశీలిస్తే అసలు ఇంతమంది దొంగలు ఎలా ప్రవేశించారు అనేది వారికి కూడా చర్చనీయాంశంగానే ఉంటుంది. అయితే మనం ఈ చైనా దగ్గరికి వస్తే, ఈ చైనా ఇంత బలమైన ప్రాకారం కట్టి ఏ శత్రువు ప్రవేశించకుండా గోడలు బేటలు ఇవ్వలేదు. శత్రువు ఏ విధంగా దాన్ని కన్నం పట్టుకున్న ఆనమాలు ఎక్కడా కనిపించలేదు గోడకి. కానీ శత్రువులు మాత్రం లోపలికి ప్రవేశించారు. ఎలా ప్రవేశించారు అని గవర్నమెంట్ బాగా ఆలోచించి అసలు వీరు ఎలా ప్రవేశించారు లోపలికి అని ఎంత దీర్ఘంగా వారు ఆలోచించినా వారు అంతు చిక్కలేదు. అయితే ఒక దినాన వారికి అర్థమైంది ఏమిటి అంటే, ఈ ప్రాకారం అంతా దిట్టంగానే బలంగానే ఉంది. కొన్ని ఆ చైనాలోకి ప్రవేశించే కొన్ని ద్వారాలు ఉంటాయి కదా, అక్కడ ఉండే కొంత సెక్యూరిటీ ఉంది కదా, వారు యథార్థతని కోల్పోయి డబ్బుకి అమ్ముడుపోయి శత్రువులంట లోపలికి అనుమతించారట. యథార్థతను కోల్పోయారు వీరు. ఈ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు కదా, ఎవరినైతే సైన్యాన్ని పెట్టారో కావలిగా, ఆ కావలి వారు ఏం చేశారు అంటే యథార్థతను కోల్పోయి డబ్బుకి అమ్ముడుపోయి శత్రువులు డబ్బు ఇవ్వటంతో వారి లోపలికి పంపించేశారు. వీళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఇంత గట్టిగా ఉంది కదా, ఎలా వస్తున్నారు వీరు, వీళ్ళు ఏంటి ఇలా పెరిగిపోతూ ఉన్నారు శత్రువు అని చూస్తే చివరికి వారికి అర్థమైంది ఏమిటి అంటే, ఇదిగో ఎవరు ఎవరి ద్వారా ఎంటర్ అయిపోయారు వీరు? కావలి వారు ద్వారా. కావలి వారు ఏం చేశారు? యథార్థతని కోల్పోయారు. లంచము తీసుకోకుండా యథార్థంగా ఉండే విషయంలో ఈ యథార్థతని అక్కడ కోల్పోయారు కనుక ఆ మార్గంలో నుంచి శత్రువు ఎంటర్ అయిపోయాడు. నా జీవితంలో కూడా మనం యథార్థంగా ఉన్నంత కాలము శత్రువు ఏ మార్గంలో లోపలికి రాలేడు. ఒకవేళ మనము కూడా ఏ విషయంలో అయితే యథార్థతను కోల్పోతామో అది ఏదైనా అవ్వచ్చు, ఏ విధంగా నమ్మకంగా ఉండవలసిన మనం, యథార్థంగా ఉండవలసిన మనం మన జీవితంలో ఏ విషయంలో యథార్థతని కోల్పోతామో ఆ ఒక్క అవకాశం చాలు శత్రువుని యొక్క జీవితంలోనికి ప్రవేశించడానికి. శత్రువు వచ్చి నీ జీవితాన్ని పాడు చేయటానికి, నీ ఆనందాన్ని పాడు చేయటానికి, నీలో ఉన్న ధైర్యాన్ని తీసివేయటానికి, నేను పూర్తిగా నేలమట్టం చేయటానికి ఏ మార్గమైనా చాలు ఎంటర్ అవటానికి. వాళ్ళు యథార్థత కోల్పోయారు, శత్రు లోపలికి ఎంటర్ అయిపోయారు. ఈరోజు మనం కూడా ఒకవేళ దేవుడు వాక్యం వింటూ ఉండి కూడా యథార్థతను కానీ మనం కూడా కోల్పోతే మన జీవితంలో ఆల్రెడీ ఎందుకు దుఃఖము, ఎందుకు ఏడ్పు, ఎందుకు బాధ, ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి అంటే యథార్థతను కోల్పోయాం. ఎక్కడ కోల్పోయాం మనం చెక్ చేసుకోవాలి. మనం కూడా జాగ్రత్తగా వెతికితే ఏ విషయంలో యథార్థతను కోల్పోయానయ్యా నేను? అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నాను కదా మనకు అనిపిస్తుంది, కానీ మన జాగ్రత్తగా చెక్ చేస్తే ఎక్కడో యథార్థతను కోల్పోయావు నువ్వు. ఆల్రెడీ అపవాది అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చాడు. అపవాది తన సైన్య సమూహంతో లోపలికి ఎంటర్ అయిపోతూ ఉన్నాడు. రేపు వాడు మన మీద యుద్ధం చేస్తాడు. మనం వాడిని జయించలేని విధంగా మన మీద పోరాడటానికి శత్రువు రెడీగా ఉన్నాడు. చూడండి, యథార్థత మన భక్తుల జీవితంలో కూడా యథార్థత లేకపోతే దేవుడు ఎవరిని కూడా నిలబెట్టడు. ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడికి ఎవరు కావాలంట? యథార్థవంతులని బలపరచటానికి ప్రత్యేకంగా యెహోవా కన్నులు లోకమంతటా
సంచారము చేస్తున్నాయి, నిన్ను నన్ను వెతుకుతూ ఉన్నాయి. ఎవరు యథార్థవంతుడు? ఎవరు యథార్థతలో నుంచి కోల్పోతున్నారు? ఒక్కవేళ యథార్థతలో తప్పిపోయాము అని అర్థమైతే, ప్రభా నేను ఈ విషయంలో యథార్థంగా లేనయ్యా, నేను ఇక నుండి యథార్థంగా ఉంటాను, నేను యథార్థతలో నుంచి వెళ్ళిపోయాను, తప్పు అయిపోయింది, నేను కక్కుర్తుపడి, నేను తొందరపడి, ఇదిగో నేను చేసిన మాట వాస్తవమే ప్రభా, ఈ యథార్థత నుంచి నేను ఇక కోల్పోను అని దేవునికి చెప్పగలిగితే, ఆ ద్వారాలు మరలా శత్రువుని గెంటి వేస్తాడు, ఆ ద్వారాలు క్లోజ్ అయిపోతాయి. నువ్వు క్షేమంగా ఉంటావు. నీ జీవితం, నీ కుటుంబం, నీ ఆనందాన్ని ఎవడు దొంగిలించలేడు. నీ ఆహారాన్ని ఎవడు దొంగిలించలేడు. నీ ఆరోగ్యాన్ని ఎవడు దొంగిలించలేడు. దొంగిలించటానికి అపవాదికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. నీ ఆరోగ్యాన్ని దొంగిలించటానికి, నీ జీవిత ఆనందాన్ని దొంగిలించటానికి ఏ మార్గంలో వస్తాడో తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, యథార్థవంతులు నాకు కావాలి. దేశంలో యథార్థవంతుల కొరకు యెహోవా కనులు సంచారం చేస్తున్నాయి. ప్రభు అంటాడు, నేను వాళ్ళని బలపరచటానికి. ఎందుకు ఎతుకుతున్నావయ్యా నువ్వు యథార్థవంతుల్ని? వారిని ఇంకా బలవంతులుగా చేస్తా, ఇంకా బలవంతులుగా చేస్తాను వారిని. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా మీరు గమనించండి, బలం పొందుకుంటేనే మన యొక్క మార్గాల్లో ధైర్యంగా మనం నడుస్తాం. మన యాత్ర చేసే మార్గాలన్నీ, అది ఎన్ని సంవత్సరాలైనా సరే ఆనందంగా కీర్తన పాడుకుంటూ, దేవుడు ఏం చేశాడో తెలుసా? అరణ్యములో త్రోవల కలుగు చేశాడు. ఎడారుల్లో ఏదైనా చేయగలడు ఆయన. అందుకే దేవుని కొరకు మనం ఎదురు చూస్తేనంట బలం పొందుకుంటాము అని చెప్పాడు. మరొక బలం ఎలా వస్తుందంట? యెహోవా కొరకు ఎదురు చూడటం వలన నూతన బలం. నువ్వు ఎదురు చూడాలి. దేవుని కార్యం జరిగే వరకు ఎదురు చూడాలి. నువ్వు తొందరపడకూడదు. అందుకే ప్రభు అంటాడు, మీరు ఊరికినే ఉండండి. దేవుడి బలం ఏంటో మీరు చూస్తారు. చూడండి ఒకసారి ఆ మాటని, ఒక్కసారి ఊరికినే ఉండి. యెషయా గ్రంథమా? చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వాక్య భాగము. యెషయా గ్రంథం 30:15. మీరు ఊరికి ఉండి నమ్ముకొనుట వలన, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన, దేవుణ్ణి మీరు నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మీకు బలం వస్తుంది. ఎప్పుడు మీరు బలవంతులు అవుతారో తెలుసా? ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు మీ బలాన్ని ఉపయోగించకుండా మీరు ఊరుకొని దేవుని శక్తి కొరకు ఎదురు చూడండి. ఎప్పుడైతే దేవుడి కార్యం జరిగిద్దో నువ్వేమైపోతావు? ఇక దేవుడు నాతో ఉన్నాడు. ఎప్పుడు బలం వచ్చింది నీకు? నువ్వు ఊరికినే నిలబడు. ఓ ప్రాబ్లం వచ్చినప్పుడు నీ ధనమో నీ బలాన్ని ఉపయోగించి ఏదో సాధించాలని నువ్వు బయటికి రాకు. దేవుని కార్యం జరిగే వరకు నువ్వు నిలబడు. మరలా చదవండి ఆ మాటని. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన. ఎవరు నమ్ముకోవాలి? దేవుడు చేస్తాడు. దేవుడు తప్పక చేస్తాడు. నువ్వు తొందరపడి కంగారు పడొద్దు. నువ్వు ఊరికినే ఉండు. నువ్వేం చేయొద్దు. నువ్వు అలా ఉండు. ఆయన నమ్ముకో. నువ్వు ప్రార్థించాయి, ఆయన మీద నమ్ముకో. ఆయన మీద ఎప్పుడు నమ్ముకుంటావో, దేవుడు ఎప్పుడైతే కార్యం చేశాడనుకో, ఇక నుంచి నీలో ఏమొస్తుంది? బలం. ఏదైనా దేవుడు చేస్తాడో. ఎందుకు ఈరోజు మనకు బలం రావట్లేదంటే మనం నమ్ముకో. మన శక్తి మనకి ఎవరు తెలుసా? వాళ్ళు తెలుసా, వీళ్ళు తెలుసా, రికమెండేషన్ చేసుకొచ్చి ఏదో విధంగా దాన్ని సమస్యల నుంచి బయటికి రావాలని మన బలాన్ని ఉపయోగించినంత కాలం దేవుడి కార్యం చూడలేం, మన బలహీనుడుగా ఉంటాం. కానీ మన ఊరికి నిలబడి దేవుడి కార్యం చేస్తే చూడగానే మనకి ఎంత ధైర్యం వచ్చింది? ఇక దేవుడు ఏదైనా చేయగలడు. యేసు ప్రభుతో ఉన్నారు శిష్యులు. ఎలా బలం వచ్చింది వారికి? ఆయన చేస్తుంటే కార్యాలు వారు చూశారు. ఓహో, నేను కూడా చేయగలను అనుకున్నారు. అద్భుతమైన కార్యాలు వారు చేసుకుంటూ వచ్చారు. అందుకు ఊరికి నేను నిలబడి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. చూడండి, అబ్రహాము గురించి రాయబడి ఉంది. అబ్రహాము
ఎలా బలవంతుడయ్యాడో తెలుసా? విశ్వాసము ద్వారా. బలం పొందడానికి మరొకటి ఏంటి అంటే, ఊరికినే ఉండటం ద్వారా నువ్వు బలం పొందుతావు అని చెప్పాడు. చూడండి, అబ్రహాము రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వాక్య భాగం ముగించి వేస్తారు, టైం అయిపోయింది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి, నీ సంతానము ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది అని దేవుడు చెప్పిన దానిని బట్టి, తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, తాను అనేక మంది జనాలకి తండ్రి అయినట్లుగా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ఏ నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, అతడి విశ్వాసంలో బలహీనుడు కాక, ఆయన అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని, ఆయన చేసిన దాన్ని నెరవేరుస్తాడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసము వలన బలము పొందెను. విశ్వాసం ఉంచాడు, దేవుడి కార్యం జరిగింది. విశ్వాసం ఉంచాడు. 100 సంవత్సరాల వయసులో నాకు కుమారులు పిల్లలు కలుగుతారా? ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని నమ్మాడు. అది అతనికి బలాన్ని కలిగించింది. ఎప్పుడైతే దేవుడు చెప్పిన విధంగా 100 సంవత్సరాలలో గర్భఫలాన్ని చెప్పిన విధంగా దేవుడు తీసుకొని వచ్చాడో, ఇక విశ్వాసం ద్వారా ఏమైపోయాడు? ఈయన బలాన్ని పొందుకున్నాడు. మనందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా దేవుని కార్యము జరిగే వరకు ఎవరైతే ఎదురు చూసి ఆ కార్యాన్ని ద్వారా బలాన్ని పొందుకున్న వ్యక్తి ఎప్పుడు బలవంతుడుగానే ఉంటాడు. ఆయన కార్యం చేసే వరకు మనం ఆగాలి కదా, అది చూస్తే కదా మనకు ధైర్యం వచ్చేది. ఆయన కార్యం చేసే వరకు మనం వెయిట్ చేయాలి కదా. అప్పుడు వచ్చి ఆయన ముట్టాడు అనుకోండి, అప్పుడు నువ్వేమైపోతావు? బలవంతుడు అయిపోతావు. ఇంకా దేవుడు ఏదైనా నాకు తోడుగా ఉన్నాడు అని ఆ కార్యం చూసే వరకు నువ్వు ఉండాలి కదా. అందుకే ఈరోజు దేవుడు ఏ మాట మనకు బయలుపరుస్తున్నాడో జాగ్రత్తగా మీరు గమనించండి. మనందరం కూడా బలము పొందుకుంటే మన యొక్క ఈ భూమి మీద ఉన్న దినాలన్నీ చాలా ఇష్టంగా ఉంటాయి. దేవుడు నడవమన్న మార్గాలన్నీ చాలా ఆనందంగా నడుస్తాం. అందుకే చూడండి, ప్రభు అంటాడు, అబ్బా ఎలాంటి న్యాయ విధులు, ఎలాంటి ధర్మశాస్త్రము నా పిల్లలకి ఇచ్చారని ఆనందపడుతున్నాడు. మనకేమన్నా దుఃఖపడుతున్నాం, ఎలా అనుసరిస్తాం, మన వల్ల కాదు అని. అది ఎవరు ఆనందంగా నడుపుతారు అంటే దేవుడు బలాన్ని పొందుకున్న వ్యక్తులు. దేవుడు చెప్పిన మాటలన్నీ ఆనందకరంగానే ఉంటాయి. ఎక్కడ వారికి చిన్న బాధ కలిగించే విధంగా కూడా వారి జీవితంలో అవి చేయలేం. ఎన్ని రకాలుగా వాడు పొడిచినా వీడి ఆనందంగానే ఉంటాడు. అది దేవుడు వలన గొప్పతనం. బాధ ఉండదు, ఏ ఒక్కటి ఏడ్చేయరు. ప్రభు నాకేం చేశాడని వదిలి వెళ్ళిపోరు. ప్రభు మీద సనగరు, ప్రభు మీద గొనగరు. ఎటు ఏది కొట్టినా వాళ్ళ ఆనందమే ఉబ్బుకుంటూ వస్తుంది. నువ్వు ఎటు కొట్టినా ఆనందమే వస్తుంది వాళ్ళలో నుండి. కొంతమంది ఎన్ని తిట్టినా సీమి సిగ్గు లేదంటారు, వాడు నవ్వుతూనే ఉంటాడు కాదా. మామూలు మనుషులు అలా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన బలంలో ఎలా ఉంటారో తెలుసా? నువ్వు ఊరికి ఇది అనుకుంటున్నావు, ఉమ్మూసినా కూడా సిగ్గు లేదు, అలానే మాట్లాడతాడు అని. దేవుడు బలం పొందుకుంటే అంతకన్నా ఎక్కువగా ఎంతమంది ఏమన్నా వాళ్ళు లక్ష్య పెట్టాల. శిష్యులు వెళ్ళిపోవటం. ఈరోజు మనం కూడా మన యాత్ర మార్గాలన్నీ ఆనందంగా ఉండాలి అంటే దేవుని బలం పొందుకుందాం. దేవుడు బలం పొందుకుంటానని ఆయన చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ కొరకు మీరు ప్రార్థన చేయండి, మీరు నూతన బలాన్ని పొందుకుంటారు. యథార్థంగా మీరు ఉండండి, మీరు దేవుడు మిమ్మల్ని బలపరిచి బలవంతులుగా చేస్తాడు. మరొకటి ఏమనుకున్నాం? ఊరికినే ఉండి దేవుని నమ్ముకోండి. మీరు ఊరుకోండి. ప్రాబ్లం వచ్చింది, సమస్య వచ్చింది, నువ్వు ఊరుకుండి ప్రార్థన చేయి, దేవుని నమ్ముకో. అప్పుడు మీరు ఆయన కార్యం చేస్తాడు, నువ్వు బలవంతుడు అయిపోతావు. మరి ఇంకోటి ఏం చెప్పుకున్నావు? విశ్వాసం ఉంచండి. దేవుడు ఏం మాట చెప్పాడో ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు అని నువ్వు ఎదురు చూడు. నువ్వు ప్రభు తన కార్యాన్ని జరిగిస్తాడు, నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. కనుక అలా బలవంతులుగా ఉంటే వచ్చే ఆశీర్వాదం ఏమిటి అంటే, ఈ భూమి మీద ఎప్పుడు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను,
ఆనందించండి. ఈ మాట ఆ వారికైతే అది అర్థమవుతుంది, కానీ మనకైతే అర్థం కాదు. అదేంది ఆనందించండి, రోజు ఈ బాధ ఎక్కువ అయిపోతే ఆనందించమంటాడు ఏంటి ఈయన? చెప్పాడు కదా, ఆనందించండి, మరలా మరలా చెప్తున్నాను ఆనందించండి. చెప్పగానే ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆనందం? ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు బలం పొందుకుంటే అప్పుడు దేవుడి వాక్యం అది నీలో కనిపించింది. ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. వారు యాత్ర చేయు మార్గాలన్నీ వారికి అతి